నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రశాంత్ ఉన్నపలంగా కేంద్రం ఇప్పుడు కమర్షియల్ సిలిండర్స్ పైన ₹993 అయితే పెంచడం జరిగింది. మరి ఇది ఇలా ఉంటే ముఖ్యంగా మనకి చాలా హోటల్స్‌లలో, చాలా రెస్టారెంట్స్‌లలో, హాస్టల్స్‌లలో అండ్ చిన్న చిన్న హోటల్స్‌లలో అయితే ఇలా యూజ్ చేస్తూ ఉంటారు కమర్షియల్ సిలిండర్స్ అయితే. మరి ఇంకా అలా పెంచడం వల్ల కూడా చాలా రేట్లు అయితే పెంచేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఒక ప్రముఖ హాస్టల్ దగ్గర అయితే ఉన్నాము. సో ఈ హాస్టల్‌లో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి ఈ హాస్టల్ ఓనర్‌తో అయితే ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అండి, మీ పేరు? నా పేరు బసవరాజు. అబ్బాయి సాయి హాస్టల్ మాది. ఎలా ఇప్పుడు 3 ఉందండి ఇప్పుడు? మంత్స్ నుంచి మాకు గ్యాస్ వస్తలేదు. హ్మ్. మేము కట్టెల పొయ్యినైతే యూజ్ చేస్తున్నాం. హ్మ్. బిల్డింగ్ ఓనర్స్ వచ్చేసి "ఏమయ్యా కట్టెల పొయ్యి పెట్టావు బిల్డింగ్ గబ్బులేసిపోతుందని" వాళ్ళు చెప్తున్నారు. హ్మ్. మా ఏజెన్సీ వచ్చేసి మాకు గ్యాస్ రాలేదంటున్నారు. హ్మ్. చిన్న గ్యాసు అంటే ఇది 14 కేజీ గ్యాస్ తీసుకుంటే 3000 అడుగుతున్నారు బ్లాక్‌లో. పెద్ద గ్యాస్ అస్సలు సప్లై తెలియదంటున్నారు. హ్మ్. ఇప్పుడు మీ ఎదురుగే నేను అడిగాను, "పెద్ద గ్యాస్ కావాలా? ఎట్లా మా పరిస్థితి" అని చెప్పి అడిగితే వాడు 5000 చెప్తున్నాడు. హ్మ్. అది బ్లాక్‌లో. ఓకే. వాళ్ళు బ్లాక్‌లో అమ్ముకునేకి రెడీ ఉన్నారు. సో రెగ్యులర్ ప్రెజెంట్ కస్టమర్స్‌కి ఎవరు ఇస్తలేరు. సో ప్రెజెంట్ మన హైదరాబాద్‌లో అయితే ₹3,315 వస్తూ ఉంది. సో అలాంటిది ఇప్పుడు వాళ్ళు కమర్షియల్ 5,000 హ్మ్. తక్కువ ఇయ్యరెవడు. హ్మ్. వీళ్ళు డబ్బులు కట్టు తీసుకుంటున్నారు 5,000కి. పెద్ద గ్యాస్, చిన్న గ్యాస్ అంటే 3,000, 2,500 నుంచి 3,000 అమ్ముతున్నారు. 14 కేజీల గ్యాసు. అది బ్లాక్‌లో. మా దగ్గర బండి ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. మేము కట్టెలపై యూజ్ చేస్తున్నాం. హ్మ్. ఎవ్వడు ఇస్తలేడు. 3 నెలలు అయింది మాకు గ్యాస్ రాక. సో ఇప్పుడు కట్టెల పొయ్యి కట్టెలు యూజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటారు. వచ్చిందేమో వచ్చి 3 నెలలు అయింది వచ్చి, ఈరోజు కాదు కదా! హ్మ్. 3 నెలల నుంచి. వీళ్ళు గ్యాస్ ఏజెన్సీని అడిగితే మాకు గ్యాసే రావడం లేదంటారు. బ్లాక్‌లో కావాలంటే రోజు అమ్ముతారు. అన్నీ హైదరాబాద్‌లో మొత్తం సిటీలో మేము లింగంపల్లిలో ఉండేది నేను. హ్మ్. బేరంగూడ. అక్కడ హోటల్స్‌లో ఇస్తారు గ్యాస్ పాపం. ఓకే. లేబలేశారు. ₹2,237 లేబలేశారు వాళ్ళు. హ్మ్. లేబలేసి అమ్ముతున్నారు. ఇక్కడ మన ఈ కృష్ణనగర్ ఏరియా గాని, ఇక్కడ ఈ ఏరియా గాని అదే అస్సలు గ్యాసే వస్తలేదు. సరే ఒకవేళ మనకి దొరికిందన్నప్పటికీ, దొరుకుతుందన్నప్పటికీ ఉన్న పలంగానే ₹993 పెంచారు గదా! 93 పెంచినాయా మాకొస్త 2200 ఉన్నప్పుడే వస్తలేదు. ఇప్పుడు 93 పెంచిండేది ఎవడికి తెలుసు? హ్మ్. మాకు ఆ రేట్‌కే వస్తలేదు. హ్మ్. మళ్ళీ పెంచిండేది ఎవడికి కావాలి మాకు? హ్మ్. మొదటి రేట్‌కే మాకు గ్యాస్ రాలే. ఇప్పుడు పెంచిండేది మాకు తెలుస్తదా? హ్మ్. మాకు అవసరమా అది? ఓకే. 3000 అయినా ఇచ్చి తీసుకుంటాం మేము గ్యాసు. హ్మ్. మా పరిస్థితులు అట్టున్నాయి. 3000 ఇచ్చినా తీసుకుంటాం మేము. హ్మ్. 5000 అంటాడు అది బ్లాక్‌లో. అవును. వాడికి ఈరోజు చెప్తే క్యాష్ ఇయ్యి తెచ్చిస్తానంటాడు. సో ఇలా పెంపకాలు ఎంత పెంచుకుంటూ పోతే మరి మీ పరిస్థితి ఏంటి అంటారు? పరిస్థితి ఏం చెప్పేకేం లేదు. వాళ్ళు పెంచేకేమి వాళ్ళదా? హ్మ్. ఎన్నో వ్యవహారం అక్కడ పాపం యుద్ధాలు నడుస్తున్నాయి. అక్కడి నుంచి ఇది నడుస్తుంది కాబట్టి అక్కడ పెంచుతున్నారు. హ్మ్. చమురు దొరుకుతలేదు, ఇది లేదని చెప్పి. హ్మ్. ఏం సెంట్రల్ గవర్నమెంట్‌దేముంది ఇంట్లోన? ఇప్పుడు కొన్ని హోటల్స్‌లలో రేట్లు పెంచేస్తున్నారు గదా! హోటల్ పెంచుతారా? నేను కూడా పెంచుతా. హ్మ్. నేను కూడా పెంచుతా రేపు నెలలో. హ్మ్. అర్థమైందా? ఇప్పుడు అన్ని రేట్లు పెరుగుతున్నాయి. మరి గ్యాసే దొరుకుతలేదు. మేము కూడా పెంచుతాము. ఓకే. తప్పేముంది? హ్మ్. వాళ్ళు ఓట్లోళ్ళు పెంచుతారంటానంటే దోసి ₹10 పెంచుతాడు పాపం, తప్పేముంది వాడిది? హ్మ్. వాడు మళ్ళీ ₹2,000 గ్యాస్ ₹5,000 తీసుకుంటున్నాడంటే నెలకు 5 గ్యాసులు కావాలా? హ్మ్. 15,000, 20,000 గ్యాస్‌కే అయితుంది ఎక్స్‌ట్రా. అవును. పెంచుకుంటాడు పాపం, తప్పేముంది? హ్మ్. వాడేమో ఇంటి నుంచి తీసుకొచ్చి పెడతాడా? హ్మ్. అంతే అది. సో, అక్కడ యుద్ధ వాతావరణం కారణంగానే ఇక్కడ పెంచుతున్నారని మీరంటున్నారు. దానివల్ల సో, ఇక్కడ మేము గూడా రేట్లు పెంచుకుంటాము. మేము పెంచలే ఇంకా. హ్మ్. మేమింకా పెంచలే. హ్మ్. ఒక్క రూపాయి పెంచలే పిల్లోళ్ళకి మేము. హ్మ్. ఏ పిల్లోడికి ఒక్క రూపాయి పెంచలే మేము. హ్మ్. పరిస్థితులు బట్టి పెంచాల్సొస్తుంది అని చెప్తున్నా. అవునవును. 3 నెలలయింది మాకు గ్యాస్ ఇయ్యక. హ్మ్. అవునా ఒకటి 7 సంవత్సరాల నుంచి మాకిచ్చారా గ్యాసు? హ్మ్. ఇండియన్ గ్యాసోళ్ళు. హ్మ్. ఈరోజు మేము కమర్షియల్ అడిగితే 3 నెలల నుంచి ఒక బండి ఇయలే మాకు. ఆహా! బండలు రాలేదంటారు. మళ్ళీ అవన్నీ హోటల్స్ జూబ్లీ హిల్స్, మాదాపూర్ అవన్నీ హోటల్స్ ఎట్లా నడుస్తాయా? హ్మ్. బండలు రాకపోతే మొత్తం బ్లాక్‌లో బ్లాక్. అమ్ముకుంటున్నారు. అంతా బ్లాక్‌లోనే. మాకు అస్సలు ఇస్తలేదు. అసలు ఈ గల్లీలో రావడం లేదు. కృష్ణానగర్ గానీ, ఈ యూసుఫ్‌గూడ గానీ అస్సలు రావడం లేదు వాళ్ళు. హ్మ్. బండలేసుకొని రావడమే లేదు. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు. ఆఫీస్‌కి పోతే ఆఫీస్‌లో రెస్పాన్స్ లేదు. రాలేదు మాకు అంటారు. మేమేం చేయాలి? ఇప్పుడు, చెప్పండి. ఇప్పుడు మీ కంపెనీకి వస్తా ఉందా రాదా అని అడిగేది. మాకు మా రెగ్యులర్‌గా ఇచ్చారు కంపెనీకి కదా! ఇప్పుడు వస్తది. 5 సంవత్సరాల నుంచి. వస్తలేదయ్యా కమర్షియల్‌కి మాకు. ఇయ్యమని చెప్తున్నారు కదా! కమర్షియల్‌కి మాకెందుకు ఇస్తలేరు రేట్‌కి అని అడుగుతున్నా. ఇస్తలేరు, మాకే వస్తలేదు మీకేడికి ఇయ్యాలి. మరి ఎవరు ఇస్తున్నారు 5,000? మాకెవరు ఇంకా వస్తలేరు. బయట అమ్ముతారు కదా వేరేటోళ్ళు. అట్లా కాదమ్మా. మీరు బయట ఆ, అమ్ముతున్నారంటే మీ ఏజెన్సీకి అదే మన ఏజెన్సీకి వస్తుందా లేదా? మన ఏజెన్సీకి వస్తలేదు. ఎందుకు ఎందుకు తెప్పించుకుంటలేడు? వాళ్ళమ్మ హైదరాబాద్‌లో అంతా ఇస్తున్నారు. మళ్ళీ మన ఏజెన్సీలో మళ్ళీ మీరు ఎందుకు తెప్పించుకుంటలేడు?
మాకు ఇస్తలేదు వెయ్యి. ఆ? మాకు వస్తలేదు సార్, వస్తే కరెక్టే సన్నప్ప, నేను వద్దని చెప్పలేదు, మీకు వస్తలేదు, ఎందుకు వస్తలేదు అంటున్నా. మా ఇంటి దగ్గర అయితే నేను చెప్పేది విను. మా ఇంటి దగ్గర 2257 రూపాయలు లేబల్ వేసి అమ్ముతున్నారు. ఇవి ఏంది కమర్షియల్ గ్యాస్. మళ్ళీ ఇప్పుడు ఎక్కిందిలే, అది విషయం వేరే. ఇప్పుడు 1వ తారీఖు ఎక్కింది అంటున్నారు, మనకేం తెలియదు. అది మనం తీసుకుంటుంటే కదా తెలిసేది. 2000 ఫస్ట్ మన ఇది ఉంటుంది కదా, లాకర్ దగ్గర లేబల్ ఉంటుంది, లేబల్ వేసి అమ్ముతున్నారు వాళ్ళు. మాకు ఇస్తలేదు, మా గోదాంలో మీ గోదాం అంటే మీకు డిస్ట్రిబ్యూషన్ లేదా మీకే? లేదు, ఉంటాయేనా చిన్నది ఫోన్ చేస్తానే, చిన్నది ఫోన్ చేస్తా, లోడ్ వస్తే ఫోన్ చేస్తా. కరెక్ట్ అమ్మా, చిన్నది చిన్నది ఇంకా రాలేదు. చిన్నది బ్లాక్ లో 20,000 3,000 అమ్ముతుంది. 2500 500 2500 అట్లా అయితే ఇస్తలేదు. ఓకే. మాకు ఇస్తలేడంట. వాడు నిన్న వచ్చిందంట కదా, వాడు సల్మాన్. వచ్చిన మళ్ళీ అది కూడా ఇస్తలేదని చెప్తాడు. వాడు సల్మాన్ వచ్చిందంట కదా, నేను లేను ఊర్లో, లేకపోతే నేను తీసుకునేవాడిని. ఏ ఇయ్యాల వచ్చినాడు. మరి ఎట్లా మా పరిస్థితి? చెప్తా సార్, ఎట్లా బిల్డింగ్ ఓనర్లు చూస్తే గ్యాస్ పెట్టుకోండి, కట్టెల పొయ్యి పట్టుకోకండి, కట్టెల పొయ్యి పడితే మాకు మా బిల్డింగ్లు అప్పులేసిపోతున్నాయని చెప్పి వాళ్ళు అంటారు. మీరు చూస్తే గ్యాస్ వేస్తలేరు. ఇప్పుడు మీరు ఇండియన్ గ్యాస్ వాడు హెచ్పి అడిగామనుకో, మా దగ్గర మీరు తీసుకుంటలేరు. సో ప్రస్తుతం అయితే ప్రముఖ హాస్టల్లో అయితే ఉన్నాము. ఇక్కడ కూడా కమర్షియల్ గ్యాస్ మరి రేట్లు ఏ విధంగా ఉన్నాయి, మరి వీళ్ళకి అసలు గ్యాస్ అనేది దొరుకుతూ ఉందా, మరి ఈ పెంపకాల పైన వీళ్ళ ఒపీనియన్ ఏంటి అనేది ఒకసారి అయితే తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వెంకటరమణమ్మ అండి. వెంగమాంబ హాస్టల్ మాది. వెంగమాంబ హాస్టల్ నుంచి ఏంటంటే గ్యాస్ ఇప్పుడు పెట్రోల్ సమస్య వల్ల, ఈ గొడవల వల్ల హాస్టల్స్లో చాలా ఒత్తిడి చాలా పెరిగింది. ఇలాగని ఒకటి గ్యాస్ మీదే కాదు, ట్రాన్స్పోర్ట్ ఖర్చుల మీద ఈ కూరగాయలు అవి కూడా పెంచేశారు. దాన్ని బట్టి మేము ఫీజులు పెంచాలంటే పిల్లలు నార్మల్గా ఇవ్వలేరు కదా ఒకసారి. ఇలాగని కొన్ని పెట్టే ఐటమ్స్ తీసేసినా కొంతమంది వెకెట్ చేసి వెళ్ళిపోతున్నారు, ఏం పెట్టట్లేదని. ఇలా హాస్టల్స్ వాళ్ళ మీద ఒత్తిడి అయితే చాలా పడింది గ్యాస్ దానివల్ల. అసలు గ్యాస్ దొరుకుతుందా ఇప్పుడు? దొరుకుతుంది కానీ చాలా తక్కువ. అది ఏంటంటే బ్లాక్లో కొనాలని రేట్లు ఎక్కువైపోయినాయి. ఒక సిలిండర్ మీద 4-5 వేలు అలా తీసుకుంటున్నారు. ఇప్పుడు మనకి ప్రజెంట్ అయితే ఈ 993 రూపాయలు పెంచగానే మనకి హైదరాబాద్లో 3,300 చేంజ్కి అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. సో అసలు మీకెంతకు దొరుకుతుంది బ్లాక్లో అయినప్పటికీ? మాకైతే ఒకటి వచ్చి 5,000 దొరుకుతుందండి. 5,000 5,000 దొరుకుతుంది, కానీ కష్టం అవుతుంది. అలాగని పుల్లల పొయ్యిలు పెట్టాలన్నా సరే చుట్టుపక్కల వాళ్ళు ఊరుకుంటలేదు. అంటే ఏరియాలో పక్కన ఉంటారు కదా, వాళ్ళందరూ మాకు వేడి ఇలాగా మాకు ఇబ్బందులకు వస్తుంది, పెట్టవద్దని కూడా ఒత్తిడి జరుగుతుంది. దానివల్ల చాలా హాస్టల్స్ అయితే ఇబ్బందికరం చాలా. దాన్ని బట్టి ఆలోచించాలి. సో ఇలా అంటే ఇప్పుడు కొన్ని హోటల్స్లలో, రెస్టారెంట్లలో ఆల్రెడీ రేట్లు పెంచేశారు. మరి ఇక్కడ మీ హాస్టల్లో స్టూడెంట్స్ పైన కానివ్వండి, ఇప్పుడు హాస్టల్స్లో ఉన్న వాళ్ళపైన మీరు కూడా రేట్స్ పెంచే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? ప్రజెంట్ అయితే మేమైతే ఏం పెంచలేదండి. ఉన్న వాటిలో కూడా ఇంకా వచ్చిన వాళ్ళు, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా తక్కువకి ఇమ్మని అడుగుతున్నారు. మేమైతే ఏం పెంచలేదు, అయ్యే రేట్లు పాత ఫీజులే ఉన్నాయి మా దగ్గర. కొన్ని హాస్టల్స్లో అయితే ఐటమ్స్ తీసేసారంట. ఎందుకంటే మా పాప కూడా హాస్టల్స్లోనే ఉంది. ఆ అమ్మాయి హాస్టల్లో అయితే అన్ని 4 ఐటమ్ల దగ్గర 2 ఐటమ్లు పెడుతున్నారంట. ఇట్లా ఇక్కడ మేము అలా చేస్తుంటే ఇది లేదు అది లేదని కొంతమందికి ఉంటుంది కదా. ఒకటేసారి మనం తీసేసిన ప్రతిరోజు తిన్నదే తినాలన్నా వాళ్ళకే కష్టం అవుతుంది. పెంచాలన్నా తక్కువ జాబులు చేసేటోళ్ళు ఉంటారు, ఎక్కువ జాబ్ చేసిన వాళ్ళు 15,000 తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. హాస్టల్ ఫీజు కట్టి ఇంటికి పంపించాలన్నా వాళ్ళకి కష్టం అవుతుంది. ఉంటాయి కొంతమంది ఇవ్వవలసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బట్టి ఉన్నవాళ్ళ మీద కూడా ఒత్తిడి పడుతుంది. కాబట్టి ఇది ఆలోచించవలసిన విషయం. థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్.